తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణుడు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు. ప్రశ్నాశాస్త్రం పరంగా వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ సమీకరణాలే కాదు, భవిష్యత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ జనసేన అధికారంలోకి రాబోతుందా, మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. చాలా విచిత్రవంతమైనటువంటి అంశం. 3 దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించారు. ప్రస్తుతం మకర రాశిలో శని భగవానుడు ఉన్నాడు. లగ్నస్థానంలో వారికి ఏలినాటి శని ఫలితం జరుగుతుంది. మరోవైపు గురుమహర్దశలో కుజుడి యొక్క భుక్తి వారి యొక్క జన్మజాతక ప్రకారం జరుగుతుంది. సాధారణంగా అనుకుంటాం, ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో శని అన్ని కష్టాలను ఇస్తాడు, నష్టపోతూ ఉంటాం. ఈ అపోహలు అపార్థాలు అందరికీ ఉంటాయి. ఎవరి జాతకంలోనైనా సమస్యలు వస్తే మనకు శని పట్టుకుంది, శని పట్టుకుంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయని. కానీ జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఒక పరిధిలో ఆలోచన చేస్తే ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక పరిధి దాటి ఆలోచన చేస్తే అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఇదే ఏలినాటి శనిలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈనాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. మమతా బెనర్జీ గారి యొక్క జాతకంలో కూడా గతంలో ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి అవుతారో కాదో అన్నటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా చెప్పింది, మళ్ళీ ఆవిడే ముఖ్యమంత్రి వర్యులు అవుతారు. కారణం, ఏలినాటి శని ఫలితాలు అన్నటువంటివి ఖచ్చితంగా అందరికీ కూడా ఇబ్బంది కలిగించేటువంటివి కావు. శని ఆత్మకారకుడిగా ఉన్నటువంటి ఏ జాతకుడైనా ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అమాత్యుడు అంటే మంత్రి, ముఖ్యమంత్రి ఈ స్థానాల్లో ఉండగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయని ఎన్టీఆర్ గారి యొక్క జాతకం కూడా నిరూపించబడింది. మరి పవన్ కళ్యాణ్ జాతకంలో అందరూ చెప్తుంది, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, ఏలినాటి శని ఫలితం ఒకటి ఉంది. ప్రస్తుతం గురుమహర్దశలో కుజుడి యొక్క భుక్తి. 2023లో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క మహర్దశలో రాహు సంబంధమైనటువంటి భుక్తి నడవబోతుంది. ఇది కొంచెం ఇబ్బంది కలిగించేది. ఇప్పటికే చెప్పాం, దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ఫలితం అంటే అమాత్యుడు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి లేదా మంత్రి లేదా తత్సమానమైనటువంటి ఉన్నతమైన స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. ఇది వెంటనే ఈ ఎన్నికల్లో కాకపోయినా ఈ ఎన్నికల్లో అవుతారని చెప్పడానికి కాదు, కానీ దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సమీపమైనటువంటి భవిష్యత్తులో, అది రాష్ట్రంలో అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు, మంత్రి, అది క్యాబినెట్ ర్యాంక్ అవ్వచ్చు, లేకపోతే కేంద్ర స్థాయి మంత్రి అవ్వచ్చు, మంత్రి పదవికి సమానమైనటువంటి స్థితిగతుల్లో సమీపమైన భవిష్యత్తులోనే వెళ్ళబోతున్నారు. అంటే ఎంత కాలం అని అనుకోవచ్చండి సమీపమైన భవిష్యత్ అంటే? 2026 లోపు. 2024లో మనకు ఎన్నికలు రాబోతున్నాయి. 2026లో వీరికి శని మహర్దశ రాబోతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం, ఏలినాటి శని కొంతమందికి ఇబ్బందికరమైన స్థితిగతులను ఇస్తుంది అన్నటువంటి అపోహ మాత్రమే మనకుంటుంది. కానీ శని కూడా ఏలినాటి శనిలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. దానికి తార్కాణంగా ప్రధాని మోదీ గారు, పశ్చిమ బెంగాల్ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు, అరవింద్ కేజ్రీవాల్ యొక్క జాతకంలో కూడా శని సరిగ్గా లేకపోయినా కూడా మళ్ళీ వారు ఢిల్లీలో
ముఖ్యమంత్రిగా. అంటే ఒకానొక సందర్భంలో మొట్టమొదట గెలిచినప్పుడు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒకానొక సందర్భంలో చాలా త్వరగా మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు. అప్పుడు ఎవరైనా కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారని ఎవరికి కూడా నమ్మకం లేదు. కానీ వారి జాతకంలో అంగారకుడు కుజుడు, శని ఈ 2 గ్రహాల యొక్క యోగ కారకత్వం వల్ల ఎవరు ఊహించనటువంటి విధంగా అన్ని స్థానాల్ని కూడా ఇంచుమించుగా 90% పైగా స్థానాల్ని వాళ్ళు సాధించారు. అంటే అర్థం ఏమిటంటే జాతకంలో శని బలంగా ఉంటే మనకి ఇబ్బందులను కష్టాలనే కాదు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తారు. ప్రత్యేకించి వృషభ రాశి లాంటి జాతకులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లగ్నాలకి శని రాజయోగ కారకుడు అవుతాడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఈ గురు మహర్దశ అంత్యంలో వారికి గురువులో రాహు యొక్క భుక్తి రాబోతుంది. అతి త్వరలో అంటే ఒక 3 సంవత్సరాల్లో ఈ గురు మహర్దశ కూడా పూర్తి కాబోతుంది. ఈ గురు మహర్దశ యొక్క భుక్తి పూర్తయిపోయే లోపు అంటే ఈ మహర్దశ పూర్తయిపోయే లోపు రాజయోగ సంబంధమైనటువంటి కారకత్వాలు రాబోతున్నాయి. అంటే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారండి? జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు పార్టీ కూడా మనం అన్వయించుకుంటే పార్టీ స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేవు. జనసేన పార్టీ మళ్ళీ చెప్తున్నాను స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఇప్పట్లో లేవు. జనసేన పార్టీ 3 వ్యక్తుల యొక్క కూటమిగా ఆ పార్టీ వారితో పాటు మరో 2 కలుపుకొని మొత్తానికి 3 వ్యక్తుల యొక్క కూటమిగా సమీపమైనటువంటి భవిష్యత్తులో అధికారానికి దగ్గరగా వెళ్ళటం కానీ అధికారయుక్తమైనటువంటి స్థానంలో వారి పార్టీ కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది అటు కేంద్రంలోనూ లేదా రాష్ట్రంలోనూ అమాత్యుడు మంత్రి పదవికి సమానమైనటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. చాలా మంది పవన్ కళ్యాణ్ యొక్క జాతకాన్ని 4-5 పర్యాయాలు మేము విశ్లేషణ చేస్తూ ఉంటే చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే ఒక జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, మరి ఏ ప్రకారంగా వీరు ముఖ్యమంత్రి మంత్రి అవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారంటే మాకు కేవలం గ్రహాలు కారకత్వాలు జ్యోతిష్యము మహర్షులు చెప్పినటువంటి వేదవాంగ్మయం ఇవి మాత్రమే మాకు ప్రమాణం. ఏ వ్యక్తుల మీద మాకు మమకారం ఉండదు, ఏ వ్యక్తులతో కూడా శత్రుత్వం ఉండదు. ప్రత్యేకించి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానమే సాంద్ర సింధు వేదంగా మేము నమ్ముతాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం మాకు శిరోధైర్యం. తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలతారన్నటువంటి స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి వాక్కు సాక్షిగా మరొక్కసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టిన అది మళ్ళీ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ వల్లే, ఇటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ వల్లే అవుతుందని మేము నమ్ముతాం. ఇది గతంలో జరిగింది, చిరంజీవి గారి విషయంలో కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారయుక్తమైనటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని, మంత్రి లేదా అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి అమాత్యుడి యొక్క స్థానంలో కూర్చుంటారని సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం మాకు ప్రమాణం. శ్రీ గురుదేవులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శరణాగతితో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా సమీపమైన భవిష్యత్తులో వీరు అమాత్యులు మంత్రి పదవికి సమానమైనటువంటి స్థితిగతిని తప్పకుండా పొందబోతున్నారన్నటువంటి విషయం సుస్పష్టం. అయితే గురువు గారు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల విషయంలో అలాగే సినిమాల విషయంలో ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు చాలా మంది. అయితే రాజకీయ పరంగా వారి భవిష్యత్తులో అంటే కొనసాగే అవకాశం ఉందా, లేకుంటే వారు సినిమాలకే పరిమితం అవుతారా? సినిమాలు అసలు కంటిన్యూ చేస్తారా? సినీ రంగానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలో వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. ఈ రాజకీయమైన పరమైనటువంటి ఈ ప్రస్థానంలో వారు సుదీర్ఘకాలం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ
రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో సినీ రంగానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో కూడా 3 సంఖ్య కలిగినటువంటి సినిమాలు వారు మళ్ళీ చేస్తారు. సినిమా రంగంలో ఉంటారు రాబోయే 3 సంవత్సరాలు. సుదీర్ఘకాలం మాత్రం రాజకీయపరమైనటువంటి ప్రస్థానంలోనే ఉంటారు. కానీ గురుమహర్దశలో రాహు యొక్క భుక్తి, ఇప్పుడు గురుమహర్దశలో కుజుడి యొక్క భుక్తి నడుస్తోంది. రాబోయేటువంటి గురుమహర్దశలో రాహు యొక్క భుక్తి భద్రతాపరమైనటువంటి చర్యలు అవసరం. పవన్ కళ్యాణ్ గారికి శత్రువులని కాదు కానీ భౌతికపరమైనటువంటి దాడులు జరిగేటువంటి అవకాశం. అంటే గురువులో కుజుడి యొక్క భుక్తి, గురువులో అంగారకుడి యొక్క భుక్తి, స్నేహితులు, సన్నిహితులు, నమ్మినటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల, చాలా దగ్గర వాళ్ళ వల్ల, ఏదైనా భద్రతా సంబంధమైనటువంటి కారణాల వల్ల ఇది జరుగుతుందని కాదు కానీ ఒక ముఖ్యమైనటువంటి నేతకు సంబంధించినటువంటి భవిష్యత్తు గనక జ్యోతిష్యపరమైనటువంటి విషయాలు దేశ కాలమాన పరిస్థితుల్లో మంచి చేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా ఫలితాన్ని రేపు పొద్దున ఏదైనా జరిగిన తర్వాత ఇది నేను ముందే ఊహించానని చెప్పడం కంటే జరగబోయేటువంటి అంశాన్ని గనక మనం తెలుసుకోగలిగితే ఆ చెడుని, ఆ మార్జిన్ని మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. భద్రతా వైఫల్యాలు, భౌతికపరమైనటువంటి విషయాల్లో దాడులు వీరి జాతకంలో జరగడానికి కాస్త అవకాశం ఉంది. అవి ప్రమాదకరంగా ఉంటాయంటారా? ప్రాణాపాయ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో బయటపడతారు, ఇబ్బంది లేదు. కానీ భౌతికంగా ఏదైనా శరీరానికి బాధ కలిగేటువంటి అవకాశాలు ఉండే స్థితిగతి 2023వ సంవత్సరం రాబోయేటువంటి గురుమహర్దశలో రాహు యొక్క భుక్తిలో కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2022వ సంవత్సరంలో గురుమహర్దశలో అంగారకుడి యొక్క భుక్తిలో అటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మీడియాలో కూడా మొన్న ఎప్పుడు ఈ వార్తలను మనం చూసాం. శ్రీ శుభకృత నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో కూడా మనం చెప్పొచ్చింది, భద్రతాపరమైనటువంటి చర్యల వల్ల పవన్ కళ్యాణ్ గారికి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏదైనా ఒక ప్రమాదం పొంచి ఉంది. దీని నుంచి బయటపడవలసినటువంటి స్థితిగతులు కూడా కలుగుతున్నాయి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాలు లేదా మరో 3 సంఖ్య కలిగినటువంటి సినిమాలు వీరు చేస్తారు. సుదీర్ఘకాలం మాత్రం రాజకీయపరమైనటువంటి ప్రస్థానంలోనే వీరుంటారు. కేవలం జనసేన పార్టీని స్థాపించినటువంటి తర్వాత ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్నటువంటి అపవాదైతే ఉంది. కానీ ఎంతోమంది గొప్ప వ్యక్తులు, రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విషయంలో, విప్లవ కవి అయినటువంటి శ్రీశ్రీ గారి యొక్క విషయంలో, వైసీపీ గౌరవ అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారి యొక్క విషయంలో, ఎన్టీఆర్ యొక్క తెలుగుదేశాన్ని స్థాపించి ప్రపంచంలో సృష్టించినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క జీవితంలో ఎమ్మెల్యేగాను, ఎంపీగాను ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మహనీయుల యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. వారు ఒకే స్థానంలో పోటీ చేశారు. చిరంజీవి గారు కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానాన్ని ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఓడిపోయినటువంటి మాత్రం చేత జనసేన పార్టీ నిర్వీర్యమైందనో, ఈయన ఎక్కువ కాలం రాజకీయపరమైనటువంటి విషయాల్లో కొనసాగలేరనో అనుకుంటున్నారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశికి సంబంధించినటువంటి ఈ జాతకుడు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం, గోచార పరిస్థితుల్లో గురుమహర్దశలో అంగారకుడి యొక్క భుక్తి జరుగుతున్నటువంటి తరుణం, ప్రత్యేకించి ఇదే మకర రాశిలో శని భగవానుడు లగ్నస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కాంబినేషన్స్ అన్నీ చూస్తే ఒక గొప్ప సంకల్పం. అంటే కొంతమంది మొండి వైఖరితో ఉంటారు, మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వినరు, వీళ్ళ పంథాలో వీళ్ళు నడుస్తూ ఉంటారు. చాలా దాన్ని ఏమంటారంటే చాలా దృఢంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విశ్వసిస్తారని చాలా మొండితనంతో, పట్టుదలతో, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు వచ్చినా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక గొప్ప సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని మనం చెప్పొచ్చు. కొన్ని ప్రతిబంధకాలు ఎదురై ఉండొచ్చు, గతంలో ప్రస్తుతానికి ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది, దాన్ని కూడా అధిగమించి కార్యసాధకుడిలాగా సమీపమైన భవిష్యత్తులో అమాత్యుడు, మంత్రి, కేంద్ర స్థాయి మంత్రి లేదా రాష్ట్ర స్థాయి అమాత్యుడి స్థాయిలోకి
వెళ్ళగలిగినటువంటి జాతకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని మనం చూడొచ్చు. చూడాలి మరి రానున్న కాలంలో ఎలా ఉంటుందని. ధన్యవాదాలు గురుగారు, చక్కగా వివరించారండి. జై వీరబ్రహ్మ జై గోవిందం అంబజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.